హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఈరోజు మనం పార్ట్నర్షిప్ అనే టాపిక్ నుంచి డిస్కస్ చేద్దాం. సో పార్ట్నర్షిప్ అంటే తెలుగులో భాగస్వామ్యం అని చెప్పి అంటారు. ఇక్కడ మన కోర్స్ వచ్చేసరికి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియా బోత్ మీడియాకి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, క్వశ్చన్లు వచ్చేసరికి బోత్ మీడియాలో నేను ప్రొవైడ్ చేశాను మీకు. గైస్, ఇప్పటిదాకా నేను నెంబర్ సిస్టమ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్ ఈ టాపిక్స్ అన్నీ నేను కంప్లీట్ చేయించాను. సో మీరు ఒకవేళ ఆ టాపిక్ని చూడకపోయి ఉంటే వెళ్ళేసి ఫస్ట్ ఆ టాపిక్ చూడండి గైస్. అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ మనకి పార్ట్నర్షిప్ టాపిక్కి చాలా అవసరము. ఒకవేళ మీరు రేషియో అండ్ ప్రపోర్షన్స్ చూడకపోయి ఉంటే మస్ట్ ఆ టాపిక్ని ఫస్ట్ చూడండి, దెన్ ఆఫ్టర్ ఈ పార్ట్నర్షిప్ టాపిక్కి రండి. ఓకే గైస్, మనం ప్రాఫిట్ని ఏ విధంగా రాస్తామంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కానీ రాస్తామన్నమాట. ఈ పార్ట్నర్షిప్ అనే టాపిక్ని రేషియోస్ని బట్టి మనం ఈజీగా సాల్వ్ చేస్తాము. సో నేను ఇక్కడ ఏ విధంగా రాసుకుంటున్నానంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ఈజీ. దీన్ని బట్టే ఇక్కడ చూడండి, రేషియో ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పి ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రేషియో ఆఫ్ టైం. ఓకేనా? సో ఇక్కడ దీన్ని బట్టి చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్. ఓకే, అండ్ ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. అండ్ మనం ఏ విధంగా రాసుకుంటే అంటే ఇంకో విధంగా, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకేనా? ఇది ఎక్కడంటే మనకు ప్రాఫిట్ వచ్చేసరికి కాన్స్టాంట్ అని చెప్పి ఇచ్చేస్తారనమాట. అంటే ప్రాఫిట్ ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ వేరియేషన్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్లోనూ టైంలోనూ వేరియేషన్ ఇచ్చినప్పుడు అండ్ ప్రాఫిట్ వచ్చేసరికి ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాము. ఏ విధమైన టైప్స్ అడుగుతారంటే సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ సేమ్ టైం పీరియడ్. ఇవి ఒకసారి మీరు కావాలంటే రాసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ సేమ్ టైం పీరియడ్. సెకండ్ టైప్ వచ్చేసరికి సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ డిఫరెంట్ టైం పీరియడ్స్కి అడుగుతారు అనమాట. అండ్ థర్డ్ టైప్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ సేమ్ టైం పీరియడ్. ఫోర్త్ టైప్ వచ్చేసరికి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ డిఫరెంట్ టైం పీరియడ్. ఫిఫ్త్ టైప్ వచ్చేసరికి ప్రాఫిట్ రేషియో ఈజ్ గివెన్, అప్పుడు మనకు మిగతాయి అడుగుతారు అనమాట. సిక్స్త్ టైప్ వచ్చేసరికి అగ్రిమెంట్ బేస్డ్ అనమాట. ఈ అగ్రిమెంట్ బేస్డ్లో వర్కింగ్ పార్ట్నర్ ఆర్ యాక్టివ్ పార్ట్నర్ అని చెప్పి ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఈ అగ్రిమెంట్లోనే ఇంకో టైప్ ఏంటంటే చారిటీ ఆర్ ట్రస్ట్ బేస్డ్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్స్ చేద్దాము. ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ టైప్స్లో మనం ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాము. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 45,000 rupees and 36,000 rupees. ఫైన్ ద షేర్ ఆఫ్ ఈచ్ అవుట్ ఆఫ్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చేసారు. ఇక్కడ యాన్యువల్ ప్రాఫిట్ ఇచ్చేసారు అండ్ ఏ అండ్ బిది కూడా ఇన్వెస్ట్మెంట్ ఎంతనో ఇచ్చేసారు అనమాట. సో మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే ఏబి ఇలా రాసుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రాసుకోండి. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ అని ఇలా రాసుకోండి. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 45,000, 45K కానీ రాసుకోండి. అండ్ నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 36,000, సో 36K కానీ రాసుకోండి. ఓకేనా? కేకే క్యాన్సిల్, అంటే 1000 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది గైస్ చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఇది 9 టేబుల్లో పోతుంది బోత్. నేను రేషియోస్లో రాసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ 5:4 మిగులుతుంది మనకు. ఓకేనా? సో 5:4. ఇక్కడ మనం ఆల్రెడీ నేను పైన చెప్పిన ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి, సో మనకు 5:4 ఇక్కడ వచ్చేసరికి ప్రాఫిట్ రేషియో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు ప్రాఫిట్ రేషియో అయిపోతుంది. సో మనకి ఇక్కడ యాన్యువల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చిండ్రంటే 72,000 అని చెప్పి ఇచ్చారు అనమాట. ఇక్కడ ఏ అండ్ బి యాన్యువల్కే కదా ఇది. సో రెండింటిని సమ్మేషన్ చేయండి, టోటల్ చేయండి. 5 + 4 హౌ మచ్ గివెన్ 72,000 కదా మనకి ఇచ్చింది. సో 9 ఈజ్ గివెన్ యాజ్ 72,000 కదా, 72,000.
సో మనకి ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నారు, షేర్ ఆఫ్ ఈచ్ పర్సన్ది మనం షేర్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఏ షేర్ అని చెప్పి రాసుకుంటున్నాను. ఏ షేర్ ఎంత అంటే దీంట్లో ఇప్పుడు ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 5 పార్ట్స్, ఓకేనా. 5కి ఎంత అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ బి షేర్ ఇక్కడ ఎంత చూడండి, ఇక్కడ 4 పార్ట్స్. సో దట్ 4 పార్ట్స్కి ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు 9కి 72,000 వచ్చింది. సో మనం 9ని ఎంతతో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది ఫ్రెండ్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ 8,000 టైమ్స్ మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు 72,000 వచ్చింది 9ని. సో ఇక్కడ కూడా సేమ్ ఇలానే 8,000 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసేయండి, మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా 8,000 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసేయండి, మీకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 40,000గా వస్తుంది, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఎంత 32,000 వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది మీకు కరెక్టా రాంగా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి సమ్మేషన్ చేశారనుకోండి 72,000 వస్తుంది అనమాట. 72,000 మనకి ఇచ్చారు, అదే ఆన్సర్. ఐ మీన్ ఇవి 2 ఆన్సర్స్, ఓకేనా. మీరు వెరిఫికేషన్ చేయాలనుకుంటే రెండింటిని సమ్మేషన్ చేసేస్తే మీకు 72,000 రావాలి. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ నేను చేస్తున్నాను కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటున్నాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి, కానీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ అండ్ రహీమ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 36,000 rupees and 63,000 rupees. Find the share out of an annual profit. షేర్ ఆఫ్ ఈచ్ అనమాట ఇక్కడ. సో షేర్ ఆఫ్ ఈచ్ అని చెప్పి రాయాలి. సో నెక్స్ట్ ఎంత యాన్యువల్ ప్రాఫిట్ ఎంత, 5,500 rupees అని చెప్పి యాన్యువల్ ప్రాఫిట్. ఇక్కడ ఒక వ్యాపారంలో రాము 3,600, రహీం వచ్చేసరికి 6,300. ఇక్కడ ఇంకో జీరో మిస్ అయిపోయింది, సారీ గైస్, ఓకేనా. సో సంవత్సరానికి ఇంత వచ్చింది వాళ్ళకి లాభము. సో ఇద్దరిది షేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్, రామ్ని ఇలా రాసుకోండి, పైన ఏబీలు రాసుకున్నట్టు ఇక్కడ రహీం రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ రాసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఎంత, 36K అనమాట. 36K అండ్ కేలు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి రాయట్లేదు నేను ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెకండ్ నుంచి రాయట్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ 63 అనమాట. సో మనకి ఏ టేబుల్లో పోతుందో చూడండి, ఇది అగైన్ 9 టేబుల్లో పోతుంది అనమాట. సో ఇది 7 times పోతుంది, ఇది వచ్చేసరికి 4 times పోతుంది. అండ్ ఇక్కడ యాన్యువల్ ప్రాఫిట్ వచ్చేసరికి 5,500 ఇచ్చారు. ఇక్కడ ప్రాఫిట్ రేషియో కదా మనకి ఇది వచ్చేది, ప్రాఫిట్ రేషియో. సో ప్రాఫిట్ రేషియో వచ్చేసరికి 4:7. టోటల్ ప్రాఫిట్ ఎంత మనకు ఇక్కడ వచ్చేసరికి టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి మనకు 11, దట్ ఈస్ 4 + 7 దట్ ఈస్ 11 కదా. సో 11 ఎంత అని ఇచ్చారు యాన్యువల్ ప్రాఫిట్ అని చెప్పి, ఇక్కడ 5,500 అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ రామ్ది ప్రాఫిట్ ఎంత, రామ్ది వచ్చేసరికి 4 parts కదా. సో 4 parts ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ రహీమ్ది ఎంత, రహీమ్ది 7 parts కదా, 7 partsకి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5,500 మనం ఎంతతో మల్టిప్లికేషన్ చేస్తే మనకు వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి 500తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం 500తో మల్టిప్లికేషన్ చేసినాం అనుకో ఆన్సర్ వచ్చేస్తుంది బోత్ కేసులో, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 2,000 వస్తుంది, ఇంకా ఇక్కడ వచ్చేసరికి 3,500 వస్తుంది. సమ్మేషన్ చేసినాం అనుకోండి, సో దట్ 5,500 అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం ప్రొసీడ్ అవుతాము. ఇది వెరిఫికేషన్ పర్పస్ ఓన్లీ, ఇక్కడ ఇది ఆన్సర్ కాదు గైస్. ఆన్సర్ వచ్చేసరికి ఇదొకటి అండ్ ఇదొకటి అనమాట. 2,000 అండ్ 3,500 ఇక్కడ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ అండ్ బి 2 friends స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఈక్వల్ అమౌంట్తో స్టార్ట్ చేశారట, అమౌంట్ ఎంతనో ఇవ్వలేదు. బి లెఫ్ట్ ద బిజినెస్ ఆఫ్టర్ 9 months. బి వచ్చేసరికి 9 months తర్వాత వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అ ఇయర్ ఏ రిసీవ్డ్ 2,400 rupees. దెన్ ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ మేడ్. మొత్తం ప్రాఫిట్ ఎంత అని చెప్పి కనుక్కోమని చెప్పి అన్నారు. ఇక్కడ తెలుగు మీడియంలో చదువుకోండి గైస్ ఒకసారి క్వశ్చన్ని.
ఇక్కడ చూడండి మనం ఏ విధంగా రాస్తామంటే ఏబీలు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఏబీలు పైన రాసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు, మనకు టైం పీరియడ్ మాత్రమే ఇచ్చారు. సో టైం వచ్చేసరికి నేను టైం రేషియో ఇక్కడ రాసుకుంటున్నాను. ఏ వచ్చేసరికి ఫుల్ టైము అంటే ఒక యాన్యువల్లీ 1 ఇయర్కి ఏ వచ్చేసరికి 1 ఇయర్కి ఉన్నాడు, దట్ ఈస్ 12 months అని చెప్పి రాసుకుంటున్నా. ఇక్కడ మంత్స్లలో రాసుకోవాలి మనం టైంని, ఓకేనా. అండ్ బి వచ్చేసరికి 3 months కంప్లీట్ అయ్యే టైం కంటే ముందే 3 months ముందు వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. సో దట్ రిమైనింగ్ అట్ ద 12 - 3 అంటే మనకు 9 కదా. సో ఆ 9 ఇక్కడ రాసుకోండి. ఇదే మనకు ప్రాఫిట్ రేషియో అయిపోతుంది ఫ్రెండ్స్, బికాజ్ ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. సో దట్ నేను ప్రాఫిట్ రేషియోని సేమ్ ఈ విధంగానే నేను రాసుకుంటున్నాను, ఓకేనా. 12:9. సో ఇప్పుడు ఈ 12:9ని మనం సింప్లెస్ట్ ఫామ్లో రేషియో అండ్ ప్రపోర్షన్లో నేను చెప్పినా కదా, రేషియోస్ వచ్చేసరికి సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవాలి. సో 3 టేబుల్లో పోతుంది కాబట్టి 4:3 అని చెప్పి నేను రాసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఏ రిసీవ్స్ 2400 అని చెప్పి ఇచ్చారనమాట. సో ఏ వచ్చేసరికి 4 parts కదా, 4 parts వచ్చేసరికి ఎంత 2400 అట, ఓకేనా. సో టోటల్ ప్రాఫిట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ప్రాఫిట్ అంటే టోటల్ ఇక్కడ ప్రాఫిట్ ఎంత 4 + 3 కదా, 4 + 3 దట్ ఈస్ 7 అనమాట. 7 parts ఎంత అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 4 నుంచి 2400 వచ్చింది. సో మనం ఎంతతో మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుందంటే 600తో మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. ఇక్కడ కూడా మీరు 600తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, సో దట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా గైస్. దిస్ ఈజ్ 4200 అని చెప్పి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది టోటల్ ప్రాఫిట్, ఓకేనా. ఆర్ ఇండివిజువల్లీ మనకు ఏకి ఎంత ప్రాఫిట్, బీకి ఎంత ప్రాఫిట్ అని చెప్పి అడిగినా కూడా మనం చేసేయచ్చు, ఓకేనా. ఏకి ఆల్రెడీ ఇచ్చేసారు, బీకి ఎంత అని చెప్పి అంటే మనం చేసేయచ్చు అనమాట, ఓకేనా. 3 partsకి ఎంత అని చెప్పి. నెక్స్ట్, ఇన్ ఏ బిజినెస్ రమేష్ కంట్రిబ్యూటెడ్ 50,000 rupees ఫర్ 6 months. 6 monthsకి 50,000 rupees రమేష్ కంట్రిబ్యూట్ చేశారు. సురేష్ కంట్రిబ్యూటెడ్ 60,000 rupees ఫర్ 5 months అండ్ మహేష్ కంట్రిబ్యూటెడ్ 40,000 rupees ఫర్ 5 months. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ గెయిన్డ్ బై దెమ్ 14,800 rupees, దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ రమేష్ అని చెప్పి అడిగారన్నమాట. రమేష్ షేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ విధంగా రాసుకోండి అంటే సేమ్ ప్రొసీజర్. ఇక్కడ రమేష్ స్టార్టింగ్లో మనకి ఏవైతే ఇస్తున్నారో రమేష్ అని చెప్పి రాసుకోండి. నెక్స్ట్ సురేష్, నెక్స్ట్ వచ్చేసరికి మహేష్ అని చెప్పి రాసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రాసుకోండి, ఓకేనా. ఇంకేమి ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్వెస్ట్మెంట్ రాసుకోండి. 50K అని చెప్పి రాసుకోండి, 50K. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంత 60K, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకు 40K, ఓకేనా. ఈ కేకేలు అండ్ మిగిలిన 0 మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే 5, 6, 4 ఈ రేషియోలో మిగులుతున్నాయి. నెక్స్ట్ మనకు టైం కూడా ఇచ్చాడు చూడండి గైస్, టైం ఇచ్చారు. టైం వచ్చేసరికి ఫస్ట్ 6 months అని ఇచ్చారు, నెక్స్ట్ 5 months అని ఇచ్చారు, నెక్స్ట్ అతను మహేష్ అనే అతను 5 months అని చెప్పి ఇచ్చారనమాట. సో దీని నుంచి మనం ప్రాఫిట్ రాయొచ్చు. 2 ఇచ్చేసారు. ప్రాఫిట్ ఎలా రాస్తాము, ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, మనకు తెలిసిన ఫార్ములానే కదా ఇది. సో రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి. ఇక్కడ 5ని 6ని మీరు మల్టిప్లికేషన్ చేస్తే మీకు 30 అని చెప్పి వస్తుంది. ఈస్ట్, ఓకేనా. ఇవన్నీ ఈస్ట్లో రాసుకోండి, ఓకేనా. ఈస్ట్ అండ్ నెక్స్ట్ అగైన్ 30 ఈస్ట్, నెక్స్ట్ 20 అనమాట. 4 × 5 20 వస్తుంది. దెన్ అగైన్ 0 అన్నిట్లో కామన్గా ఉంది, 0 క్యాన్సిల్ చేసేయండి. సో ఇక్కడ మనకు టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 3 + 3 + 2 అని చెప్పి వస్తుంది. దట్ ఈస్ ఎంత 8 వచ్చేసరికి మనకు క్వశ్చన్లో ఎంత మెన్షన్ చేశారు, ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ గెయిన్డ్ బై దెమ్ ఈస్ 1480 అని చెప్పి 800 అని చెప్పి అన్నారనమాట. 14800, ఓకేనా. 14,800. సో మనం రమేష్ షేర్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి గైస్, రమేష్ షేర్ వచ్చేసరికి 3 ఉందన్నమాట. సో 3 parts ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే, ఓకేనా. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ చేశారనుకోండి, దిస్ ఈజ్ 1 అండ్ దెన్ ఆఫ్టర్
8 జా పోతుంది, దెన్ ఆఫ్టర్ 5 జా 0 మిగులుతుంది, ఆ 0 రాసేయండి. సో ఇక్కడ కూడా అంతే, మీరు 1850తో మీరు మల్టిప్లికేషన్ చేసేయండి, సో దట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, మీకు ఆన్సరు 5550, ఇగో ఇంత ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఎలాంటి సమ్స్ ఇచ్చినా కానీ మనం ఈ విధంగా ప్రొసీడ్ అయిపోతాము చాలా ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ 50,000 రూపీస్, ఆఫ్టర్ 3 months బి జాయిన్స్ విత్ 70,000 రూపీస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ ఇన్ విచ్ రేషియో దే షుడ్ షేర్ ద ప్రాఫిట్ అని చెప్పి అడుగుతున్నారు. ఒక వ్యాపారాన్ని ఏ 50,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించను, 3 నెలల తర్వాత బి 70,000 రూపాయలను అదనంగా వ్యాపారంలో పెట్టాను, అయినా సంవత్సరం చివరన వారి లాభాల నిష్పత్తి ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనం సేమ్ ప్రొసీజర్ ఏ బి ఇలా రాసేస్తాము, మన ప్రొసీజర్ అయితే సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏమేమి ఇచ్చారో రాసుకోండి. ఇన్వెస్ట్మెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, టైం ఇచ్చారు మనకు. టైమ్ ఇన్వెస్ట్మెంట్, ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 50K, ఓకేనా. నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ ఎంత 70K. ఓకే, ఈ కేను జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి, ఓకేనా, మనం రేషియోస్లో రాసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎంత ఇచ్చేసారు గైస్, ఆఫ్టర్ 3 months బి జాయిన్ అయిపోయింది అని చెప్పి అన్నారనమాట. సో యాన్యువల్లీ మనం చూసుకుంటున్నాం కాబట్టి మంత్స్లో రాసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీది రాసేయండి 9 months, బికాస్ 12 - 3 చేస్తే మనకు 9 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ గురించి ఏం మాట్లాడలేదు, యాన్యువల్లీనే తీసుకోవాలి. సో 12 months అని తీసుకుంటున్నాను. ఇక్కడ దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుందాము. సింప్లెస్ట్ ఫామ్లో ఇది 3 టేబుల్లో పోతుంది, 4:3 గాను వచ్చేస్తుంది అనమాట. సో టైం వచ్చేసరికి మనకు 4:3 ఉంది. సో నెక్స్ట్ మనం ప్రాఫిట్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ప్రాఫిట్ వచ్చేసరికి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసేయండి, 4 × 5 చేసేయండి. సో ఏ యొక్క ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట, ఎంత 20 అని చెప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్ బి యొక్క ప్రాఫిట్ 3 × 7 చేసేసారు అనుకోండి, బి యొక్క ప్రాఫిట్ హోల్ రేషియో వచ్చేసరికి 20:21 అని చెప్పి మనకు ఏబి యొక్క ప్రాఫిట్స్ రేషియో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం గైస్. ఏ కంట్రిబ్యూటెడ్ 1/6 ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 1/6 టైమ్, బి కంట్రిబ్యూటెడ్ 1/3 టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 1/3 టైమ్, అండ్ సి కంట్రిబ్యూటెడ్ రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ కంప్లీట్ టైమ్ పీరియడ్. ఇన్ ప్రాఫిట్ ఆఫ్ 9200, దట్ ఈస్ 9200, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అని చెప్పి అడిగారు. మనం బి యొక్క షేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే సేమ్ ప్రొసీజర్ గైస్, ఏ బి సి అని చెప్పి రాసుకొని ఏమేమి ఇచ్చారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు అండ్ టైం పీరియడ్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి 2 రాసుకుందాం. ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 1/6, ఓకేనా. అండ్ బి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇక్కడ 1/3, ఓకేనా. నెక్స్ట్ సిది తర్వాత రాసుకుందాము. నెక్స్ట్ టైం చూడండి, ఇక్కడ సిది కరెక్ట్గా ఇవ్వలేదు మనకు ఇండైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ టైం రాసుకోండి అనమాట. ఏది టైం ఎంత ఇచ్చిర్రు 1/6 ఇచ్చిర్రు, అండ్ బీది కూడా టైము 1/3 టైం అని చెప్పి ఇచ్చారనమాట. సో మనకు ఇలా ఫ్రాక్షన్స్లలో ఇచ్చినప్పుడు టైం అండ్ ఇన్వెస్ట్మెంట్లు ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే అన్నిటికీ ఎల్సిఎం తీసుకోవాలి, అది టోటల్ వాల్యూ అయిపోతుంది అనమాట. సో 6కి 3కి మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, సో ఎల్సిఎం వాల్యూ 6 వస్తుంది, ఇది టోటల్ వాల్యూ అయిపోతుంది అనమాట. ఈ టోటల్ వాల్యూతో మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత 6 వచ్చింది కదా ఎల్సిఎము, సో దీంతో మల్టిప్లికేషన్ ఇక్కడ చేయండి 6తోనే, అండ్ ఇక్కడ కూడా 6తోనే మల్టిప్లికేషన్ చేయాలి. సేమ్ టైంలో కూడా ఇక్కడ 6తో మల్టిప్లికేషన్ చేయండి, ఇక్కడ కూడా 6తో మల్టిప్లికేషన్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు సి గురించి రండి. సి కంట్రిబ్యూటెడ్ రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ అని చెప్పి అన్నారనమాట. రిమైనింగ్ క్యాపిటల్, ఇప్పుడు సి ఇన్వెస్ట్మెంట్ మనం ఏ విధంగా రాసుకోవాలి, రిమైనింగ్ మనకు టోటల్ వచ్చేసరికి 6 కదా, టోటల్ 6 ఇన్వెస్ట్మెంట్. సో రిమైనింగ్ అని చెప్పి అన్నారు, టోటల్లో రిమైనింగ్ అంటే ఏబీలను తీసివేయగా అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. 1 దిస్ ఈజ్ 1 అండ్ 1 2 అనమాట. సో రిమైనింగ్ ఎంత అయిపోతుంది మనకు 6 - 1 + 2 అని చెప్పి రాసుకోవాలన్నమాట. బికాస్ ఏది వచ్చేసరికి 1 అండ్ 2 బీది వచ్చేసరికి 2 అయిపోతుంది మనం అనమాట, ఓకేనా. సో 6ది
సిది వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ఇంత అయిపోతుంది, దట్ ఈస్ 6 - 1 + 3 అంటే మనకు 3 అయిపోతుంది ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నేను క్లియర్గా రాస్తాను కింద. ఫస్ట్ ఇది కూడా సాల్వ్ చేసేద్దాము. 1 దిస్ ఈజ్ 1 దిస్ ఈజ్ 2. సో మనకు సిది వచ్చేసరికి టైం పీరియడ్ గురించి ఏమన్నారో చూద్దాము. టైం పీరియడ్ ఇక్కడ చూడండి, రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ కంప్లీట్ టైం పీరియడ్ అని చెప్పి అన్నారు అనమాట. కంప్లీట్ అంటే 6 కదా, ఇక్కడ ఎల్సిఎంలో కంప్లీట్ అంటే మనకు 6 వాల్యూ వచ్చింది. సో దట్ ఇక్కడ ఇది 6 అయిపోతుంది అనమాట. సో ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను చూడు, అక్కడ క్లమ్సీ ఉంది. ఇక్కడ ABC, ఇక్కడ మనకు వాల్యూస్ ఎంత వచ్చినాయి, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది, దాని తర్వాత ఇది టైం పీరియడ్, దెన్ ఆఫ్టర్ ఇది ప్రాఫిట్ అని రాసుకుంటున్నాను. ఏది వచ్చేసరికి ఇక్కడ 1 వచ్చింది, బీది వచ్చేసరికి ఇక్కడ 2 వచ్చింది, సిది వచ్చేసరికి 3 వచ్చింది. బికాస్ 6 - 1 + 2 అని చెప్పి ఉంది కదా, సో 3 వచ్చింది అది. అండ్ సేమ్ ఇక్కడ 1 వచ్చింది, అండ్ ఇక్కడ కూడా 2 వచ్చింది, దెన్ ఆఫ్టర్ ఇక్కడ 6 వచ్చింది, బికాస్ కంప్లీట్ టైం పీరియడ్ అని మెన్షన్ చేశారు కాబట్టి. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ మనకు ఏ విధంగా వస్తుందంటే ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ మీకు ఫార్ములా తెలిసిందే కదా, ప్రాఫిట్ = ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. సో ఇక్కడ రెండింటిని మల్టిప్లికేషన్ చేసేస్తే అయిపోద్ది అనమాట పై వాల్యూస్ని. ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి 1 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఈస్ట్లలో రాసుకోండి, మనం రేషియోస్ రాస్తున్నాం కాబట్టి. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసరికి 18 వస్తుంది గైస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమని ఇచ్చారంటే ఇన్ ప్రాఫిట్ ఆఫ్ 90-100 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంత మనకు 1 + 4 + 18 అని చెప్పి, ఇది టోటల్ ప్రాఫిట్, దట్ ఈస్ 23 వచ్చేసరికి టోటల్ ప్రాఫిట్ మనకు. అది ఎంత గివెన్ క్వశ్చన్లో 9200 అని చెప్పి మనకు గివెన్. అండ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి యొక్క షేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బి షేర్ వచ్చేసరికి మనకు ఎంత, 4 పార్ట్స్. ఓకేనా. 4 పార్ట్స్ ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి గైస్, మనకు 23ని 9200 రావాలంటే దేంతో మల్టిప్లికేషన్ చేసినామంటే 400తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 9200 వచ్చింది. బికాస్ 23 4 వచ్చేసరికి 92 కాబట్టి. ఓకేనా. ఇక్కడ కూడా 400తో మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా. సో మీకు 1600 అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మనకు ఆన్సర్. క్వశ్చన్లలో దేని షేర్ అయినా అడగచ్చు. అదేవిధంగా మనకు ఏ షేర్ అని అడిగారు అనుకోండి, సో 1 పార్ట్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసేటోళ్ళము. సి షేర్ ఎంత అని అడిగారు అనుకోండి, సో దట్ మనం 18 పార్ట్స్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసేటోళ్ళము. ఓకేనా. ఈ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 15,000 రూపీస్ and 20,000 rupees respectively. After 3 months, A again invested 5,000 rupees and after one more month అని చెప్పి అన్నారు, B withdrew 5,000 rupees. At the end of the year, what is the profits ratio అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ వాట్ ఈస్ ద ప్రాఫిట్స్ రేషియో అని చెప్పి అడిగినప్పుడు మనం కొంచెం ఎలా ప్రొసీడ్ అవుతామంటే చూడండి, గివెన్ ఇన్ఫర్మేషన్ని క్లియర్ కట్గా రాసుకోండి. ఏ విధంగా, ఇప్పుడు మనకు రేషియోస్ వచ్చేసరికి A:B ఉంటుంది, ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి. సో ఎగ్జామ్లో అయితే A:B అని ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ని మీరు రాసుకోకండి, అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఏది చూడండి, నేను ఏ సైడ్ రాస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ 15,000 రూపీస్ ఫస్ట్ ఏ ఇన్వెస్ట్ చేశారు. ఆఫ్టర్ 3 months ఏ అగైన్ ఇన్వెస్టెడ్. ఏ అగైన్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. సో ఆఫ్టర్ 3 months అని మెన్షన్ చేశారు కాబట్టి ఫస్ట్ 3 months వచ్చేసరికి 15,000 ఇన్వెస్ట్ చేశారు కదా. సో అది రాసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ 3 months 15 ఇంటూ ఇక్కడ అన్నిట్లో 1000 ఉన్నది కాబట్టి నేను 1000ని రాయట్లేదు. ఓకేనా. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. సో మనం రేషియోస్లో రాసేటప్పుడు అవి క్యాన్సిల్ అయిపోతాయి కదా, సో దట్ నేను రాయట్లేదు. నేను 15 × 3 అని చెప్పి రాసేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ 3 monthsలో మనకు ఏ వచ్చేసరికి ఎంత, 15,000 ఇన్వెస్ట్ చేశారని చెప్పి దీని అర్థం ఫస్ట్ 3 monthsలో. ఆఫ్టర్ 3 months వచ్చేసరికి ఇంకో 5,000 రూపీస్ని ఎడిషన్ చేశారు ఇన్వెస్ట్మెంట్ని. సో దట్
ఆఫ్టర్ 3 మంత్స్ అంటే మనం 12 మంత్స్ దాకా తీసుకోవాలి. 3 మంత్స్ ఆల్రెడీ అయిపోయింది, రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాయి, 9 మంత్స్ ఉన్నాయి. సో దట్ 5000 ఎడిషన్ చేస్తే ఇది 20 అయిపోతుంది. అండ్ రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాయి 1 ఇయర్లో, 9 మంత్స్ ఉన్నాయి. సో దట్ 9 రాసేయండి, ఇలా రాసుకోవాలి మీరు. నెక్స్ట్ బి వచ్చేసరికి ఇప్పుడు బి పాయింట్కి రండి. బి ఎంత, 20,000 రూపీస్. ఇక్కడ ఆఫ్టర్ 1 more month అని చెప్పి అన్నారనమాట. ఆఫ్టర్ 1 more month అంటే దేనికి 1 more month, ఇక్కడ ఆఫ్టర్ 3 months అని అన్నారు కదా, దానికి 1 more month అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? రైట్, ఒకసారి కరెక్ట్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ అర్థమైపోతుంది. సో 20,000 రూపీస్ ఫస్ట్ 4 monthsకి ఇన్వెస్ట్ చేశాడు బి అనే అతను. నెక్స్ట్ ఎంత, బి వచ్చేసరికి 5,000 రూపీస్ విత్డ్రాల్ చేసుకున్నాడు అనమాట. ఓకేనా, వెనక్కి తీసుకున్నాడు. సో రిమైనింగ్ ఎన్ని మంత్స్, 8 months కదా. సో 15,000 మిగిలినాయి ఇక్కడ. 15,000 ఇంటూ 8 monthsకి అనమాట. మీరు ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోయేటివి ఉంటే కామన్గా అన్నిట్లో క్యాన్సిల్ చేసేయండి, ఆర్ఎల్స్ ఇలానే రాసేయండి. ఇప్పుడు దేంతో క్యాన్సిల్ పోద్ది, ఇది మొత్తం 5 టేబుల్లో పోతుంది చూడండి. ఇది 5 3s అండ్ 5 4s, దిస్ ఈజ్ 5 4s, అగైన్ 5 3s అనమాట. సో ఫైనల్లీ మీరు క్యాలిక్యులేట్ చేసి రాసేయండి ఆన్సరు, దట్ ఈస్ 9:8 అని చెప్పి వస్తుంది. ఓకేనా, అర్థం కాకపోతే మళ్ళా చూడండి. ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్ గైస్, ఫ్రీక్వెంట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 3 friends A, B, C started a business by investing 45,000 rupees, 50,000 rupees and 60,000 rupees respectively. After 3 months, A withdrew 5,000 rupees and after 3 months, B deposited 3,000 rupees and after 2 more months, C withdrew half of his amount అని చెప్పి అన్నారనమాట. At the end of the year, in which ratio profits will be distributed? ప్రాఫిట్ రేషియో మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఏ విధంగా ఉంటుందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏ విధంగా రాస్తామంటే, ఫస్ట్ 45,000 రూపీస్ థౌజండ్స్ అని చెప్పి నేను రాయట్లేదు, బికాజ్ మీకు ఆల్రెడీ చెప్పిన రేషియోలో క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నేను 1000 అని రాయట్లేదు, జస్ట్ 45 అని రాస్తున్నాను. 45 ఫస్ట్ 3 monthsలో ఏ అని అతను 45,000 ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ ఏ కండిషన్నే ఫస్ట్ మీరు చూడాలన్నమాట. A:B:C ఇలా రాసుకుంటున్నాను. నెక్స్ట్ 5,000 విత్డ్రాల్ చేసుకున్నారు కాబట్టి మనకు 40,000 ఉంటుంది అనమాట. 40,000 రిమైనింగ్ ఎన్ని మంత్స్ మిగిలినాయి, 9 months మిగిలింది. సో దట్ 40 × 9 అని రాసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 3 months అని చెప్పి అన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 3 months అని చెప్పి అన్నారు. దేనికి ఆఫ్టర్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏ అయిపోయిన తర్వాత దానికి ఆఫ్టర్ అని చెప్పి అన్నారనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏ విధంగా రాసుకోవాలంటే, 6 months తర్వాత ఎంత డిపాజిట్ చేశారు, 3,000 రూపీస్ ఇంకా ఎక్కువ డిపాజిట్ చేశారు. ఫస్ట్ 6 months వచ్చేసరికి 50,000 రూపీస్ మాత్రమే డిపాజిట్ చేశారు, ఎవరు, బి అని అతను. ఓకేనా. సో నెక్స్ట్ 53 × 6 అని చెప్పి రాసేయాలి ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సి కండిషన్ చూడండి. ఆఫ్టర్ 2 more months సి విత్డ్రూ హాఫ్ ఆఫ్ హిజ్ అమౌంట్ అని చెప్పి అన్నారు అనమాట. ఆఫ్టర్ 2 more months అంటే దేనికంటే 6 months తర్వాత ఆఫ్టర్ 2 more months అని చెప్పి అర్థం అనమాట. సో 6 months తర్వాత 2 months అంటే 8 months అని చెప్పి అర్థం. సో స్టార్టింగ్ 8 monthsలో అతను ఎంత ఇన్వెస్ట్ చేశారంటే చూడండి, 60 × 8 monthsగా 60,000ని ఇన్వెస్ట్ చేశారు. దెన్ ఆఫ్టర్ రిమైనింగ్ 4 months అప్పుడు అతను 30 అంటే హాఫ్ ఆఫ్ అమౌంట్ వచ్చేసరికి విత్డ్రాల్ చేసుకున్నారు. సో 30 మిగులుతుంది అనమాట. 30 × మనకు 4 monthsకి. ఓకేనా. ఇప్పుడు కామన్గా ఏ టేబుల్లో అయినా పోతుందో ఒకసారి చూసుకొని క్యాన్సిల్ చేసేయండి. సో ఇక్కడ అన్నిట్లో 3 టేబుల్లో పోతుంది, చూసుకోండి ఒకసారి. సో దిస్ ఈజ్ 10s and this is 20s, this is 2s, this is 2s, 3s, 3 1s 3. సో మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇక్కడ 165 వస్తుంది ఈస్ట్,
206 వస్తుంది, ఈస్ట్ 200 వస్తుంది. సో గైస్ ఈరోజు క్లాస్ ఇంతటితోనే. రిమైనింగ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. బికాజ్ మన క్లాసెస్ కొంచెం లెందీ అవుతున్నాయని చెప్పి ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. కొంచెం బోరింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, కాబట్టి నేను మన క్లాసెస్ లెంత్ని కొంచెం తగ్గిస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము రిమైనింగ్ క్వశ్చన్స్. ఓకేనా? ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? ఇట్ విల్ మోటివేట్స్ మీ అండ్ ఐ విల్ డూ మోర్ వీడియోస్. ఓకేనా గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు, అంటే ప్రజెంట్ ఈ డేట్నే నేను చెప్తున్నాను, పబ్లిష్ అయిన డేట్. ఓకేనా? సో గైస్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, చాలా మంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన వీడియోస్లో. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.